హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి మాస్ బీజిఎంకి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. హ్యాపీ బర్త్డే సార్. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసేసుకోలేను. మీరు ఫుల్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మనం హ్యాపీ బర్త్డే అనే టైటిల్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి. దానికను మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇట్లా హ్యాపీ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా, ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏపీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుని ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు ర్యాండంగా ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే అల్లు అర్జున్ సార్ ఫోటో అనేది తీసుకున్నాను కనుక ఆ సార్ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, కాస్త క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఈ విధంగా ఫుల్ ఫోటో ఉంది కనుక సో రైట్ క్లిక్పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అవ్వలేదు. మళ్ళీ టెక్స్చర్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు కొంచెం షార్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ ఏదైనా అయితే దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూస్తాను కదా, ఇట్లా డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. రైట్ క్లిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లర్ని కాస్త ఇట్లా తగ్గించుకోండి, ఒక 5%. ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్ని 4% ఇట్లా పెట్టుకోండి, వైని కూడా 4% ఇట్లా పెట్టుకుని రైట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. 3 పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను అనుకోండి, మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఇమేజెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీని యొక్క 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఆడియో ఆప్షన్పై క్లిక్ చేసి ఆడియోని యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ప్రజెంట్ అయితే నేను ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్, నేనైతే ఆడియో అనేది యాడ్ చేశాను అండ్ బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఎక్కడంటే చెప్తాను, అది కూడా బీట్ మార్క్ అక్కడ 4.30 సెకండ్స్ దగ్గర ఇట్లా మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా ఒక బీట్ మార్క్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9.42 మిల్లీ సెకండ్స్ అంటే 0.942 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 2.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా ఒక బీట్ మార్క్ అంతా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అదే 300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా ఉంటుంది, కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, సో ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీన్ని ఈ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక టైగర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇట్లా చూస్తున్నారు కదా. ఈ విధంగా తర్వాత ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకుంటున్నా ఇట్లా చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా
ఓకే. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాకొచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఇట్లా పెట్టుకుంటున్నా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా తగ్గించుకోండి. ఒక 47% ఇట్లా పెట్టుకొని బ్యాకొచ్చేసి దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా చూడండి ఇట్లా. ఓకే. ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాక్‌కొచ్చేసి ఇప్పుడు ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోనే హెచ్‌డీ క్వాలిటీలో బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాకొచ్చేసి మళ్ళీ ఆ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఇలా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్నా కదా! ఇప్పుడేం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేసుకొని ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకోండి ఇది. ఈ విధంగా. ఓకే. ఇక్కడ వరకు వచ్చేటట్టు పెట్టుకొని స్టార్టింగ్‌లోకొచ్చేసి ఫుల్ కనిపించకుండా ఇట్లా మైనస్ ఇట్లా చేసుకోండి ఈ విధంగా. నేనైతే చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇట్లా చేసుకున్న తర్వాత కాస్త ఇట్లా జరుపుకోండి. బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని రైట్ సైడ్ ఇట్లా మూవ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుందనమాట ఇట్లా. చూడండి ఈ విధంగా నేనైతే సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే. ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్‌పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన స్టిక్కర్ అనేది మిస్టరీస్ ఫాగ్ అనేసి ఒకటి ఉంటుంది. అది మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి గెట్ మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. డేటా ఆన్ చేసుకొని ఆ తర్వాత స్టిక్కర్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది కాస్ట్ ఇట్లా చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇట్లా యాడ్ అనేది ఇట్లా చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చి ఎండ్ వరకు ఇట్లా వీడియో ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు మీరు టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు కదా! ఆ టెక్స్ట్ అనేది వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హ్యాపీ అనేసి వస్తుంది కదా! అది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత బర్త్‌డే అనే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకో బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని సార్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ అనేది ఇట్లా చేసుకోండి ఈ విధంగా. చూస్తున్నారు కదా! ఇట్లా. ఓకే. ఇట్లా డిలీట్ చేసుకున్న తర్వాత ఏం ఓకే. ఈ విధంగా డిలీట్ అనేది చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త ఇట్లా పెంచుకుంటున్నా అలాగైతే మీకు ఫ్రీ కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. జూమ్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇన్ యానిమేషన్, ఫేడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేయండి. అన్నిటికి కూడా ఫేడ్ యానిమేషన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇప్పుడు డైలాగ్‌కి పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అనేది అవుతుందనమాట. చూస్తారు కదా! సో, దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే. సెట్ అయిపోయింది. ఇప్పుడు డైలాగ్ వస్తుంది. ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గ్లాస్ ఎఫెక్ట్ వీడియో 2 వీడియోలు అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. వీడియో అనేది యాడ్ అయిపోతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో వీడియో అనేది ఇచ్చాను. సేమ్ గ్లాస్ ఆఫ్ వీడియో అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఇట్లా. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయిపోతుంది. గ్లాస్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీకు కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని మీరు జరుపుకోవచ్చనమాట ఈ విధంగా. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట ఇట్లా. యాడ్ అయిపోతుంది ఇట్లా. చాలా అంటే చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది రివీల్ చేయాలి కనుక ఈ పొజిషన్ వరకు సెట్ చేసుకొని పెట్టుకొని 10.900 మిల్లీసీమీటర్ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ పేరు అనేది ఉంటది కదా! మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న పేరు. ఆ పేరుని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి పేరుని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్‌పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ పార్ట్. సో, దాని వెనక వైపు పోతుంది. ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి
వైప్ రైట్ యానిమేషన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత 3% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి స్టిక్కర్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక స్టిక్కర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను ఏంటి అనేది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ సబ్లిమ్ స్పార్క్స్ అనేసి ఒక స్టిక్కర్ ఉంటుంది. దాన్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫైర్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం. ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఇట్లా డౌన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా స్క్రోల్ చేయండి. మీ టైటిల్ ఎట్లా అయితే రివీల్ అవుతుందో ఇక్కడ వరకు ఇట్లా చూస్తారు కదా. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కనుక ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వరకు ఇట్లా ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మూవ్ చేసుకుని ఇక్కడ వరకు పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత దీన్ని ఇట్లా ఈ పొజిషన్ చివరి వరకు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తారు కదా ఇట్లా మీ టెక్స్ట్తో పాటు. సో ఈ విధంగా సేమ్ రెండు కూడా డూప్లికేట్ చేసుకుని పెట్టుకోండి. వీడియోలో ఎంత ఎందుకు కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఇదే పొజిషన్లో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఇంకో పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఒకసారి పిఎన్జీ ఇమేజ్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్స్ సెండ్ బ్యాక్ వార్డ్ ఇట్లా ఒక 3 or 2 times ఇట్లా క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా జూమ్ చేసుకుని దీనికి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది మీ ఫోటో అన్నీ కూడా. సో ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత మీ టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మీ వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.